వస్తుందా వాయిస్ వస్తుందండి వీణ వాయిస్. నమస్కారం, నా పేరు దర్శనం మొగులయ్య. ఇది తాత ముత్తాతల కళ. ఇది వంశపూర్వంగా వచ్చింది కథ. ఇది ఆనకాయ బుర్రలొట్టివే. గుండు ఆనకాయ చోరకాయ బుర్రలు. ఇవి కుండలు కావు, ఇత్తడి కావు, ఏంటి కావు. కింద పడితే పలిగిపోతాయి బుర్రలు. చోరకాయలు కోసుకొని కూర వండుకునే బుర్రలు ఇవి, ఆనకాయ బుర్రలు. అవి పండు మాగినాక ఇత్తులు దులిపి తయారు చేసినవి. ఇది 500 తరాల కళ. ఇది 500 ఏళ్ళది కళ. ఈ కళని కాపాడిన ఆయన ఎప్పుడో మా తాత కాశీమయ్య చేసిందంట. కిన్నెర కాశీమయ్య కొడుకు మొగులయ్య వేసాడు. మొగులయ్య పోయినాక రామయ్య వేసాడు. రామయ్య పోయినాక ఎల్లయ్య వేసాడు. ఎల్లయ్య పోయినాక మొగులయ్య. 500 తరాల కళని కాపాడుకొచ్చిందండి. ఈ బుర్రలు ఆనకాయ బుర్రలు. ఇది ఎదురు కట్టే, ఇది చిలుక అంశ. ఇది ఆనకాయ బుర్రలు. ఇది రాముడు దక్షిణ సీత అని అండి. ఇది పేరు పెట్టారు బుద్ధిమంతునికాయ. విష్ణు ఈశ్వర బ్రహ్మ ఇట్ట పెట్టాడు పేరు. మళ్ళా బుర్ర వాటి బుర్ర లేకపోతే సౌండ్ రాదు. అది ఉంటేనే మ్యూజిక్ వస్తుంది. బుర్ర ఆ కళ. బుద్ధిమంతుడు బుల్ల అంటారు. బుద్ధిమంతుడు పెన్నులే కాదు, అది ఉంటేనే వాయిద్యం మోగుతుంది, లేకపోతే మోగదు. మెట్లు 12 మెట్లు. ఇది కిన్నెర తరతరానికి ఒకటి బెండ్ ఎక్కింది. 7 మెట్ల కాడ నుండి 8 మెట్ల కాడ నుండి 12 మెట్ల కాడికి లాస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇది 12 మెట్లు. ఆ కళని కాపాడుకొచ్చి నేను చదువుకున్నా. ఆ కళని కాపాడుకొచ్చి పాటలు పాడితే ఇదే రవీంద్ర భారత పైన కింద ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఉగాది పురస్కారం ఇచ్చిండు నాకు. తెలంగాణ వచ్చిన నాకు అప్పుడు గుర్తింపు వచ్చింది. అబద్ధం కాదు, అప్పుడు వచ్చింది గుర్తింపు. ఇప్పుడు ఆ గుర్తింపు అది వచ్చేదడివే. ఉగాది పురస్కారం ఇచ్చిన ఒక సంవత్సరం వెళ్ళంగానే తాకిబండ కాడ ఒక పాట పాడి కేవీ రమణాచారి గారు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారు ఒక పాట పాడిపించి 8వ తరగతి సోషల్లా 233 పేజీలో నా పాటలు పెట్టింది. గవర్నమెంట్ చదువుతున్నారు నా గురించి పిల్లలు. తెలుగులా, ఇంగ్లీషులా, హిందీలా, ఉర్దూలా అన్నింటిలో ఉంది నా పాట. బేగంపేట బ్రిడ్జికి తెలంగాణ బొమ్మ దగ్గర అబ్దుల్ కలాం పక్కన నా బొమ్మ ఉంది. కింద పట్టుకొని ఉంది. ఎల్పీ నగర్ పోలీస్ స్టేషన్ ఇంకా మిట్రకు ఉంది నా బొమ్మ. ఎప్పుడు నేను ఎల్పినాడు ఇట్టే ఉంది. నేను ఎట్లా ఉన్నానో అట్టే ఉంటుంది. ఇట్టే ఉంటుంది బొమ్మను పెట్టి. 8వ తరగతి కూడా సోషల్లో కూడా గిట్టే ఉంటుంది బొమ్మ. నా కల్లా నా గురించి చదువుతుండ్రు. మొగులయ్య అంటే ఎవరు, ఏంది కళ అని గొప్ప కళలు వచ్చింది. ఈ పాటలన్నీ పాడినాక కేసీఆర్ అవార్డు ఇచ్చినాక కొన్ని ఏళ్ళు అయినాక ఈయన ఉండేటైన రవీంద్ర భారతి హరికృష్ణ, మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు ఒక సినిమాకు పాట కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే మొగులే గొంతు బాగుంది, పాట బాగా పాడతాడు, ఆ మొగులేని పెట్టుకోండి సార్ అని చెప్పిండంట హరికృష్ణ సార్. ఆ పాట నేను పాడిన భీమ్లా నాయక్ పాట సినిమా. పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో భీమ్లా నాయక్ పాట పాడితే 1 నెల 2 నెలలు కాగానే పద్మశ్రీ అవార్డు వచ్చింది నాకు రాష్ట్రం. భీమ్లా నాయక్ పాట పాడితే, పవన్ కళ్యాణ్ పాట పాడితే అది ఏం పాడుతున్నాడో నాకు తెలుగునే తెలుగు కట్టినా కానీ తమిళనాడులో పాడిన, మద్రాస్ అవతల పాడిన, గట్లల్లో అడవిలా పాడి ఇంటికి వచ్చినాక నాకు చాలా సంతోషంగా మొగులయ్యానికి పద్మశ్రీ వచ్చిందని మా ఊరికి వస్తే ఏం పిల్లలు ఏం కదా నాకు చదివే రాదు. అంత గొప్ప పాటలు పాడు. చూడు ఇప్పుడు ఒక పాట నరసయ్య తాత గొల్లా ఉన్నాడు, ఒక పద్యం చదివాడు.
చూడు ఎట్లా తలకాయ తిరిగి చూసినావా? ఆ కళను కాపాడుకొచ్చిన అంత దేశాల మంది చూసాడు. పాట పాట ఆ అవార్డులు వచ్చినాక ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇంకా మధ్యప్రదేశ్లో జవహర్లాల్ నెహ్రూ ముఖ్యమంత్రి మొగులయ్య గాడిన సరస్వతి పుత్రుడని ఒక 5 కిలోల ఇత్తడితో బొమ్మను చేపించి నా కింద పెట్టి నాలేక చేపించి ఇచ్చాడు. 5 కిలోల ఇత్తడి బొమ్మ సరస్వతి పుత్రుడని ఒక 50,000 ఇచ్చి ఆ బొమ్మనిచ్చి విమానంలో దొరికొచ్చాడు మరణాన్నింటికి. సరస్వతి పుత్రుడని ఎంత 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 గొప్ప పేరు అంటే అంత గొప్ప పేరు వచ్చింది. అది వచ్చినాక పద్మశ్రీ అవార్డు వచ్చినాక మొన్న ఎన్నో అవార్డులు పొందాను. మొన్న 10 రోజులు ఏమో ఈ సారు నేను అక్కడనే పోయినాం. సార్ కూడా మేము ఎంత పోయినాం చెన్నై మద్రాసులో డాక్టరేట్ వచ్చింది. మొన్న డాక్టరేట్ బిల్ల ఇచ్చి నా మెడకేసి బిల్ల నాకు వచ్చి డాక్టరేట్ ఇచ్చింది. చాలా గొప్ప చూడండి ఎంత గొప్ప కళను కాపాడి అయ్యగారు చెప్పినట్టు, ఇప్పుడు ఈ అయ్యగారు చెప్పినట్టు, ఆ అయ్యగారు చెప్పినట్టు ఒక కళను కాపాడాలి. చెట్టు అంటే ఏంది, నీరు అంటే ఏంది? నీరు లేకపోతే మనం బతకం, చెట్టు నీడ లేకపోతే బతకం, గాలి లేకపోతే మనం బతకం కదా. ఇవన్నీ కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటేనే కొన్ని రోజులకు మన అడుగు ముందడుగు వస్తుంది. చూడు మోటు శాస్త్రములు చెప్పిండు, ఎంతమంది కొడుకులు పుట్టినా ఎంతమంది గుడ్డలు పుట్టినా వేస్టేనంట. మడియలు 12 మంది ఇవ్వాలని ఉండు, బంటు పక్కన చాలు 100 ఒక్కడే ఉండాలి. కొడువాడు బిడ్డ ఒక్కటైనా సరే, కొడుకు ఒక్కడైనా సరే. 12 మడియలు 12 మంది కొడుకులు ఉంటే ఏం వాడు ఊరు ఎంత పెద్దగా ఉన్నదండి. మడియలు విలువ ఉండదు. ఒక్క కొడుకున్నా ఢిల్లీకి రాజే. ఇప్పుడు పికరబడి నాకేదో ఆలోచన వచ్చి బాగా ఇబ్బంది అయితే మొన్న ఏమిటి నాగిరెడ్డి సార్ గారు పిలిస్తే పోయినా. అమ్మగుళ్ళయ్య పెద్ద మనిషి అయిన వాడు 70 ఏళ్ళు వెళ్ళిపోయినాయి, నువ్వు బాధపడుతున్నావు కదా, బస్సులో మాట్లాడు, బస్సుల గురించి మాట్లాడుకో, నువ్వు మాట్లాడితే నేను చక్కగా కావాలి. బస్సుల్లో ప్రయాణించండి, ఆనందపడండి, ఆర్టీసీ బస్సు గౌరవం సంతోషం, తల్లిదండ్రిని కాపాడండి. 80 ఏళ్ళు 70 ఏళ్ళకి ముందే తల్లిదండ్రులు ముసలోళ్ళు దొరికిపోయి ఆస్తుల మీద ఆస్తులు రాసుకున్నాక అమ్మగారిని నాయనగారిని రోడ్ల మీద వదిలేస్తున్నారు, అనాథాశ్రమంలో విడిచిపెడుతున్నారు. అట్లా చేయకుండా అని చెప్పి అదొక మాట చెప్తున్న బస్సుల్లో. ఇట్లా అయితే ఎంతోమంది పిచ్చోళ్ళను నేను అనాథాశ్రమంలో నెత్తులు కొరిగి స్థానాలు చేపించి బట్టలు కట్టినా. ఒక 200 మందికి స్థానాలు చేపించి 200 మందికి స్థానాలు చేపించి అనాథాశ్రమంలో అద్దలపురం మెట్టుకు తీసుకుపోతే వాళ్ళు నా కొడుకుతో మాట్లాడతాయ్యా, నా బిడ్డతో మాట్లాడతాయ్యా, నాకు ఏడుపు వచ్చిందయ్యా, మీరు ఏమన్నా అనుకోండి, మీ దాన్ని చాలా బాధ. అటువంటి బాధ ఉండకూడదు మనసులకు. ఏమి లోకం, ఏం పిల్లలు ఆస్తులన్నీ తీసుకొని వాళ్ళు గుంజుకొని పిల్లలు నా మన్మంతో మాట్లాడుతూ అంటున్నాడు ఒక ఆయన. అంత మాట్లాడటం తీసుకుపోయి అట్లా పెట్టింది అద్దలపురం మెట్టు కాడ. బాధ మగులయ్యా ఇటువంటి బాధలు పడుతున్నారు. అటువంటి కర్మం పని చేయకూడదు. ధర్మం కాదయ్యా, చేయకూడదయ్యా, పుణ్యం కాదది, మట్టి వేయాలి, ధర్మం అది. ఎన్ని దినాలు బతాం? 1000 ఏళ్ళు బతామా, 100 ఏళ్ళు బతామా? బతకం. బతికిన 2 రోజులైనా సరే ధర్మం మీద బతకాలి. ఆ ధర్మం కాపాడుతాడు దేవుడు. తరతరానికి వస్తుంది. నాకు తిననీకనే లేకున్నది. ఈ కళను కాపాడుకొచ్చిన నాకు ఈ కళ జీవం పోసింది. నా తండ్రి దేవుడు అనుకున్నా, నా తండ్రి దేవుడు అనుకున్నా, నా తండ్రి దేవుడు అనుకుంటే నన్ను కాపాడేది కళ. నాకు ఇప్పుడు నా పిల్లలకు భోజనం తింటున్నారు, నా పిల్లలు కూర్చొని బస్సు ఆ కళ వస్తుందో రాడు. తల్లిదండ్రి మాట ఇన్నోళ్ళు చెడిపోడు, ఎప్పుడు చెడిపో తల్లిదండ్రులు దేవుడు ఏడవుతాడు. తండ్రి లేని తల్లి లేని మన జన్మ ఇయ్యలే కదా. అందుకు మన తల్లిదండ్రులు కూడా గౌరవించాలి, పెద్దలు గౌరవించాలి. పెద్దలు గౌరవిస్తేనే ధర్మం ఉంటుంది. రేపు మన బతుకులు మారుతాయి, మంచిగా ఉంటుంది, జన్మ మారిపోతుంది. మన పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు మీకు అంత చెప్పేటంత పెద్దోళ్ళని కాను, కానీ మరవకూడదు. నేను 200 మంది అనాథ పిల్లలు చదివిపించిన. 200 మంది సీట్లు లేని పిల్లలకు 8వ తరగతిల పాటలు ఉన్నప్పుడు 10 ఏళ్ల సంధి నాది, నా పాఠం ఉంది, గవర్నమెంట్ పెట్టింది, ఈ అనాథ పిల్లలు ఏడుస్తుందని
గవర్నమెంట్ హాస్టల్లో నేను ఎంతో మందికి బొక్కులు ఇప్పించి అది బ్యాగులు ఇప్పించి నా దగ్గర డబ్బులు లేకపోతే మీ అటువంటి పెద్దోళ్ళు తను ఇప్పించి ఆడే పిచ్చారి దొరికింది అనుకో అక్కడనే బస్సు దిగుతా. నాకు పర్మనెంట్గా బస్సు తెలంగాణ మొత్తం తిరిగి బస్సు పైసలు లేవు నాకు. ఇక్కడ దిగి ఎక్కడనే ఎస్ఐ ఉండని సిఐ ఉండని పెద్దోళ్ళు ఎవరు ఉండని సార్ కానీ బట్టలు కడదాం సార్ నాకు డబ్బులు ఏమనుకోకుండా పైసలు తీసుకొని పోయి అప్పుడే బట్టలు ఇచ్చి అలా గట్టించి తోలుస్తాను. ఆ ధర్మం చాలామందికి చేసినాను. ఆ పుణ్యం వచ్చింది నాకు. ఆ అవార్డులు అందుకే అవార్డులు వస్తున్నాయి. అవార్డు చాలా సంతోషం. ఇప్పుడు కూడా మొన్న రైల్లో పోయి మాట్లాడుకుంటూ పోయిన వీళ్ళకి అవార్డు కూడా వచ్చింది. మాకిద్దరికి మొగులయ్య గారు మేము అనుకుంటున్నాం మా గ్రూపులో నీకు సాయం మంచి సాయం వచ్చింది. దేవుడు వచ్చింది కానీ నీకు అవార్డు ఇస్తున్నారు. నువ్వు తప్పకుండా రావాలి రవీంద్రబాద్ అంటే వీడికి 100 సార్లు నేను రవీంద్రబాద్లో పాటలు పాడబట్టి అవార్డు తీసుకోబట్టి చాలా గౌరవం సంతోషం బాగుంది. వీడికి వచ్చినందుకు కూడా ఒక పాట కూడా పాడతా నేను. నమస్కారం, సంతోషం. బాగుంది నేను పాట. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు ఆరవ శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు గుర్రములు ఇళ్ళ గుట్టాక ఆడ అలుగు వాగుతాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మయ్యవుడి చెట్టు కింద అమ్మను ప్రవర్తనాలు శబాస్ వారో. జమ్మయ్యవుడి చెట్టు కింద అమ్మను ప్రవర్తుండాది. ఎండ లేదు రాత్రి కాదు ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకా. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండి. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్ శవా. ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాస్. భీమ్లా నాయక్. నేను వాడింది పవన్ కళ్యాణ్కి వాడింది ఫస్ట్ ఈ ముక్కలు 4 ముక్కలు. ఈ 4 ముక్కలు ఎంత పెద్దగా అయ్యి ఢిల్లీలో వాడింది పాట. ఢిల్లీలో వాడి మోడీ సారు రాష్ట్రపతి నాకు అవార్డు ఇచ్చింది. ఆ రాష్ట్రపతి అవార్డు ఇచ్చినప్పుడు ఢిల్లీ జడ్జి ఎంతో పెద్ద రాజ్యానికి అంతా పెద్ద జడ్జి అంటే ఏదో ఉంటాడంట సార్. ఆయన నాకు సన్మానం చేసి ఆ సార్ నాకు ఇప్పుడు రిటైర్డ్ అయినట్ట మనం తెలుసుకున్నా. ఆ సార్ నాకు సన్మానం చేసి ఏం పాడో మొగులయ్యాలి నాకు మొత్తం దండలేసాడు. దిండలేసి అలా ఒక్కటే మన్మడు. ఆ మన్మడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి భోజనం చేపించి ఆ నుండి కాళ్ళ తీసుకుపోయి మన మోడీ సారు సన్మానం చేసి మోడీ వాళ్ళు సార్లు ఇంకా ఉన్నారు వాళ్ళు సన్మానం చేసి ఫోటో కొట్టుకొని తొలిచారు. చాలా చక్కటి సంతోషమైన లెక్కలో ఉన్న దేవుడు సంతోషించేసి మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో నాకు సంతోషం. చాలా గౌరవంగా ఉన్నా. నా పిల్లలు పాడిన పాట పాడకుండా ఏళ్ళ పడంత్రం పాడుకుంటూ వచ్చి 40 ఏళ్ళు పాడితే ఈ పాట పొంగలికి వచ్చింది. ఏంది బుర్రకాయలను పడేస్తే ఈ స్టేజ్ మీద ఉండేటోళ్ళు కానీ నేను కళ చదవాలి. చదువు అంటే ఏంటి తెలుసుకోవాలి. చదువు అంటే ఏంటికి చదువుతున్నాం తెలుసుకోవాలి. మనం పేదరికం ఉండొచ్చు కానీ చదువు పేదది కాదు, కళ పేదది కాదు. కళ ఎన్నడికి పేదది కాదు. మనం ఎంత పాడితే వద్దాం, ఎంతనన్నా పాడుతూనే ఉండదు. అడిగే చెట్లు పెడితే ఎన్ని పెడితే వద్దంటదా, ఎంత పెట్టినా చల్లగా అయితేనే ఉంటుంది. ప్రపంచమే ఉంటుంది. ఏమో ఆ కళను బ్రతికించాలి. చూడమ్మా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు.
ఆ కళను అమ్మ నాయనని గౌరవించిన వాళ్ళు తప్పకుండా ముందడుగుతారు. వాళ్ళు ఎప్పుడైనా పెద్దలను గౌరవించిన వాళ్ళు, సారులను గౌరవించి, మీరు పెద్ద మనుషులు ఉండదు గట్టుమంతులను గౌరవించిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడతారు. చిన్న మాట ఒకటి శబాస్. ఇది మా నాయన తండ్రి రామయ్య చేసినట్టే కట్టె బొమ్మ. ఇది ఆడమంటే ఆడుతుంది, అలగమంటే అలుగుతుంది, డాన్స్ చేస్తుంది, పాట పాడుతుంది. బొమ్మ తోలుబొప్పలాట ఉన్నప్పుడు చేసిండట మా తాతయ్య బొమ్మను. తోలుబొప్పలాట ఉండేది, సినిమాలు లేవు, రికార్డింగులు లేవంట. అప్పుడు ఈ 100 ఏళ్ళ కింద ఆ బొమ్మను ఆ కట్టె అది ఆడుతుంది. షబాస్గా ఒక పాట పాడుతుంది. దాన్ని తయారు చేసి అన్ని మీటతోని దాన్ని తయారు చేసి పెట్టాడు మా తాత. అయితే ఎట్లా ఆడుతుందో చూడండి దాన్ని. నమస్తే రామ. ఒకసారి మన రవీంద్ర భారతిలో వీడికి ఎన్నోసార్లు ఆడవాటి నువ్వు వస్తూ ఆడతావు. ఒక్కసారి చిన్న పాట పాడి అందరికి నమస్కారం పెట్టి గారు ఉన్నారంట, పెద్దోళ్ళు మన సారోళ్ళు అందరికి మన చూడు మన నర్సే తాత కూడా నమస్కారం పెట్టుకో. ఇది కల్చరం, జన్మపూర్వకం. ఇది ఏ జన్మల పుణ్యమో. ఇది ఇంతమందిని కూర్చొని మాట్లాడుతున్నామంటే మనం కలవలేము. ఏ పుణ్యం ఉంటుంది. ఒక్కసారి అబ్బా నమస్తే అమ్మా. ఒక్కసారి అబ్బా శబాస్. దాది మాన్ ధర్మశాల సీతమ్ముండే పరమశాల వారమశవ. దాది మాన్ ధర్మశాల సీతమ్ముండే పరమశాల రాముడుండే పుణ్యస్థలం చూసి వస్తావా వారం. ఆడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు